ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి దైవభక్తి కలిగిన స్త్రీలముగా ఈ దినము ఒక ప్రత్యేకమైన సందేశము ద్వారా ప్రభు మనలను దీవించనయున్నాడు. క్లుప్తముగా దేవుని మాటలను పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానం చేసుకుందాం. తద్వారా ఈ యొక్క సందేశం మన జీవితాలకు ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది స్త్రీలను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉద్దేశించి వారి జీవితాలను మన ముందు ఉంచాడు. మనము అనేక విధాలుగా మరి సేవకుల ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా, మన సంఘ సహవాసములో స్త్రీల పరిచర్య ద్వారా ప్రత్యేకముగా ఎంతో మంది పరిశుద్ధ స్త్రీల యొక్క జీవితాలను ధ్యానం చేసుకుంటున్న వారముగా, నేర్చుకుంటున్న వారముగా ఉంటూ ఉన్నాము. మరి విశేషముగా స్త్రీ యొక్క బాధ్యత, స్త్రీ యొక్క ఉద్దేశం మరి ప్రభు ఎంతో ప్రత్యేకమైన విధానములో ఆయన ఏర్పరిచి ఉన్నాడు. సామెతలు గ్రంథములో ఉంటుంది కదా, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనములో ఈ వచనం మనకి ఈ యొక్క మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటూ ఉంది, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుగుతూ ఉన్నది. చూడండి, మరి జ్ఞానవంతురాలు అనగా దేవుని యొక్క జ్ఞానము కలిగిన స్త్రీ, దైవిక జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మరి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో చక్కగా నిర్మించుకుంటూ ఉంటుంది దేవుని యొక్క జ్ఞానము ద్వారా. ఉదాహరణకు, అవును ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో వారి కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోని స్త్రీలుగా ఉన్నారు. కానీ ఈ యొక్క దినాలలో చూస్తూ ఉంటే చిన్న చిన్న గొడవలకు కూడా విడాకుల వరకు వెళ్ళిపోతూ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు. అందుకే మూఢురాలు మరి తన ఇంటిని ఊడపెరుకుంటుంది అని చదువుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో, ఈ ప్రత్యేకమైన దినము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రభు మనలను మరి ఒకసారి దర్శిస్తూ ఉన్నాడు ఈ యొక్క సందేశం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి సారా మరి చూడండి, వారు పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలుగా ఉన్నారు. మరి ఆమె తన యజమానునికి లోబడి, సారా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన యజమానుని మరి లోబడిన వ్యక్తిగా, అనుసరించిన వ్యక్తిగా ఉన్నది. మీరు కూడా అటువలే ఆ అనుభవంలో ఉంటే ఆమెకు పిల్లలు అగుదురు అని పేతురు 3వ అధ్యాయంలో మనము చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరి పరిశుద్ధ స్త్రీలుగా, దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలుగా దైవ గ్రంథములో ఎంతో మంది జీవితాలను ప్రభు మనకు మాదిరి ఉంచాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అబీగయీలు ఉంది అనంటే ఆమె తన భర్త మోటివాడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ తన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో మరణము నుంచి, ఉగ్రత నుంచి తన ఇంట మగవాడే లేకుండా హతమార్చాలని దావీదు మరి ప్రయాణమైనప్పుడు ఎంతో జ్ఞానయుక్తముగా తన అడ్డుపడింది. ఈ పాపము నాదని ఎంచు, ఈ దోషము నాదని ఎంచు అని తన యొక్క కుటుంబం మీద నుంచి మరణమును తప్పించిన స్త్రీగా మరి చూడండి. అటువల్లనే దైవభక్తి కలిగిన స్త్రీలముగా, దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను పోలి మన కుటుంబ జీవితాలను, అవును ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న యవన స్త్రీలైనప్పటికీ, అవును, ఒక మంచి కుమార్తెగా తల్లిదండ్రులకు, ఒక మంచి భార్యగా తమ భర్తలకు, మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట దేవుని చిత్తాన్ని, దేవుడు ఏ ఉద్దేశముతో మనలను నిర్మించి ఉన్నాడో, అవును, ఆ ఉద్దేశము మన జీవితాల్లో నెరవేర్పులోనికి వచ్చే విధముగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనములో మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొనినది అంటూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొనినది. ఈ ఉదయకాలం, ఈ సమయంలో, అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, నీవు కూడా ఉత్తమమైనది నీ జీవితంలో ఏర్పరచుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు మరి లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఎంతో మంది యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తారు, కానీ ప్రభుతో వ్యక్తిగత సహవాసం కదండి, పర్సనల్ రిలేషన్షిప్ అనేది, దేవునితో సన్నిహితమైన సంబంధం అనేది వారు కోల్పోయేవారుగా ఉంటూ ఉన్నారు అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం ద్వారా.
అంటూ ఉంటారు కదా. మరి దేవుని పనిలోనే ఉన్నాము, పాటలు పాడే క్వైర్లో ఉన్నాము, ప్రేయర్ గ్రూప్లో ఉన్నాము, లేకపోతే సంఘములో అనేక పరిచర్యల్లో ఉన్నాము, కుటుంబంలో మరి అవును ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం అనేది మరి ఎంతో మందికి తక్కువైపోతున్న దినాలు ఇవి. కనుక ఈ 2025 సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని. అలానే నీవు నేను మనందరము కూడా ఉత్తమమైనది ఏర్పరచుకోవాలని, ఉత్తమమైన స్త్రీలుగా కదండి, మరి ది బెస్ట్ ఉమెన్ గా దేవుని ఎదుట అవును ప్రియ దేవుని బిడ్డ నీవు అంగీకరించబడాలి అని అంటే నీవు కూడా ఉత్తమమైనది ఏర్పరచుకునే అనుభవం నీకు కావాలి. ఏంటి ఆ ఉత్తమమైనది? యేసు పాదముల చెంత కూర్చొని ఆయన మాటలు వినే అనుభవం, ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయనతో ముచ్చటించే అనుభవం, ఆయన చెప్పినది ఆలకించే అనుభవం. అది మనలను ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో నిలబెట్టే ధన్యకరమైన అనుభవం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ఎన్నో విధాలుగా ఎన్నో కృపావరాలు మనము కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవునితో వ్యక్తిగత మరి సమయమును గడిపే అనుభవములో వెనకబడిన వారముగా ఉన్నామేమో. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. చూడండి, మార్త అయితే ప్రభువును ఆహ్వానించింది. ఎంతో విస్తారమైన పని పెట్టుకొని ఆమె నెమ్మది లేకుండా ఉంది, తొందరపడుతూ ఉంది. అలాగే తన యొక్క సహోదరిని కూడా కదా ప్రభు దగ్గర అంటూ ఉంది, నా సహోదరిని పంపించయ్యా నాకు సహాయం చేయడానికి. అప్పుడు ప్రభు అంటూ ఉంటాడు కదా, మరి మార్త నీవెందుకు విచారంగా ఉన్నావు, తొందరపడతా ఉన్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు? చూడండి, విస్తారమైన పని వల్ల వారి జీవితాల్లో నెమ్మది ఉండదు, వారికి ఎంతో విచారం ఉంటుంది. వారు నెమ్మదిగా ఉండరు, ప్రక్కన వాళ్ళను కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. మరి అటువంటి అనుభవం మనకి కనిపిస్తా ఉంది. ఈ క్రింది వచనాల్లో గనక చదివితే ప్రభు అంటూ ఉన్నాడు కదా, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు మార్త అని చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉత్తమమైనది శ్రేష్టమైన అనుభవం ప్రభుతో ముఖదర్శనం. ప్రతి ఉదయం, ప్రతి సమయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంకాలం కూడా. అవును, మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులు దావీదు, దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం. వారు ఎన్నో గొప్ప మరి ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా, వారి చేతి నిండా ఎంతో పని ఉన్నప్పటికీ కూడా, వారికి ప్రార్థన చేయడానికి సమయము లేనంత పని ఉన్నప్పటికీ కూడా వారు సమయాన్ని ఏర్పరచుకున్నారు, ప్రభు యొక్క శక్తిని పొందుకున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వారు మరి గొప్ప జయాలను వారు పొంది ఉన్నారు వారి జీవితాలలో. ఈ యొక్క సమయంలో, ఈ ప్రత్యేకమైన ఈ దినం, ఈ ఉమెన్స్ డే సందర్భముగా నీవు కూడా దేవుని కొరకు ఒక శక్తివంతమైన సాధనముగా, ఒక శక్తివంతమైన ఆయుధంగా, ఒక శక్తివంతమైన దేవుని బిడ్డగా నీవు ఉత్తమమైనది ఏర్పరచుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క పాదముల చెంత కూర్చున్నప్పుడు మనకి విశ్రాంతి కలుగుతూ ఉంది, మనకి నెమ్మది కలుగుతూ ఉంది, మనకి ఆనందము కలుగుతూ ఉంది, మనకి సంతోషం కలుగుతూ ఉంది, మనకి సమాధానం కలుగుతూ ఉంది. ఆయన పాద సన్నిధిలో ఎంతో శ్రేష్టమైన అనుభూతి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. ప్రభుతో మాట్లాడే అనుభవం, ఆయన మెల్లని స్వరాన్ని ఆలకించే అనుభవం నీవు కలిగి ఉన్నావా? అవును, మరి ఆ యొక్క అనుభవం మన తల్లి అబ్రహాము యొక్క మరి భార్యగా సారాయి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన భర్తను యజమానుడా అని మరి పిలుస్తూ లోబడి ఉన్నది అని అంటే కారణం ఆమె జీవితంలో ప్రార్థన అనుభవము కలిగి ఉన్న స్త్రీ. కొన్ని సందర్భాల్లో ఐగుప్తు రాజు ఫరో ఎదుటికి వెళ్ళవలసి వస్తుంది. మరి భర్త ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె అందము గురించి ఆ యొక్క అధికారులు పొగిడినప్పుడు ఆ ఫరో ఆ యొక్క సారాను పిలిపిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే గెరారు రాజైన అబీమెలెకు కూడా శారాను పిలిపించినప్పుడు భర్త ఏమి చేయలేని నిస్సహాయతలో ఎవరు ఆమెను సంరక్షించారు? అవును, ఆమె మీద ఆమెను ఎవరు కూడా ముట్టకుండా కదండి, ఆమె ఎంతో చక్కని స్త్రీ కనుక నిన్ను బట్టి నన్ను కూడా హతమారుస్తారేమో, నీవు నాకు అక్కవని చెప్పు, చెల్లెవని చెప్పు అని చెప్పేసి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు ఆమెను విడిచిపెట్టలేదు. మరి ఆ దేశ రాజుతో ప్రభు మాట్లాడతాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఒక పురుషునికి భార్యగా ఉన్నది, ఆమెను నువ్వు ముట్టకూడదు. కారణం, అవును, దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీగా ఉన్నది ఆమె. ఈ ఉదయ కాలము
ప్రియ సహోదరి, నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించే అనుభవం ఏ పరిస్థితిలో ఉన్నా, కొన్నిసార్లు నీ భర్త నిన్ను కాపాడకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను కాపాడకపోవచ్చు, నీ ఉద్యోగం నిన్ను కాపాడకపోవచ్చు, నీ ధనము నిన్ను కాపాడకపోవచ్చు, కానీ నీవు దేవుని ఆశ్రయించే స్త్రీగా, ఉత్తమమైన స్త్రీగా, ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయనకు మొరపెట్టే స్త్రీగా, ఆయన మెల్లని స్వరాన్ని ఆలకించే స్త్రీగా నీవు ఉన్నట్లయితే ఏ పరిస్థితిలో నుంచైనా ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఏ దుష్ట కన్ను నీ మీద పడకుండా, అవును ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఏ వ్యక్తి కూడా ముట్టకుండా, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన రెక్కల నీడలో నిన్ను సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. ఒక ఉత్తమమైన స్త్రీగా నీవు ఉండాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి అవును, ప్రభు ఎన్నో బాధ్యతలు, వివాహం కాకముందు ఒక ఉత్తమమైన మంచి కుమార్తెగా, వివాహం అయినాక చూడండి ప్రభు ఎన్ని దశలు, మరి ఆయన ఒక భర్తకు భార్యగా ఆయన దీవిస్తాడు, ఒక అత్తకి కోడలుగా కదండి, ఒక మంచి తల్లిగా, ఒక మంచి దాదిగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి అనుభవాలలో ఉన్న స్త్రీలు, అవును, ఒక ఉత్తమమైనది ఏర్పరచుకునే అనుభవం మరియా ఏ విధముగా ఉత్తమమైనది తన జీవితంలో ఏర్పరచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు మార్తతో చెప్పాడు, మార్త, నీవు విచారంతో ఉన్నావు, తొందరపడుతూ ఉన్నావు, మరి తొందర కలిగిస్తూ ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అంటూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని అందరిని విష్ చేస్తూ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాం. కానీ దేవుని ఎదుట ఒక మంచి నిర్ణయం, అవును ప్రభువా, నేను కూడా నా జీవితంలో ఉత్తమమైనది ఏర్పరచుకుంటాను మరియ వలె. ఆమె గురించి, ఆమె చేసిన సత్క్రియను బట్టి చూడండి, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనంలో ఉంటది కదా, ఈమె చేసిన మంచి పని చూడండి. ఆ అత్తరు ప్రభువుకి మరి ఆయన పైన వేసి అభిషేకిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవం, ఈ ప్రపంచంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యము కూడా ప్రచురం చేయబడుతుంది అని వ్రాయబడి ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రభు ఆమెను ఘనపరిచాడు, ఎంత ప్రభు ఆ మరియను హెచ్చించాడు. ఈ ఉదయ కాలము, ఈ సమయంలో ప్రియ సహోదరి, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు. నీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు కదా, నీ అంతరంగంలో ఉన్న నీ వ్యధ, నీ బాధ కదా. మరి అబీగయలు తన భర్త విషయంలో ఎంత ఓర్పు, ఎంత సహనం, ఇటువంటి సామర్థ్యత, శక్తి మన ప్రభు ఎదుట ఉత్తమమైనది. ఆయన పాద సన్నిధిలో మనము ఆ బలాన్ని పొందుకోగలం, ఆ శక్తిని పొందుకోగలం. నీ కుటుంబాన్ని ఏ విధంగా నిర్మించుకోగలవు, నీ బిడ్డల్ని దైవికంగా ఏ విధంగా నడిపించుకోగలవు, నీ భర్తని ఏ విధంగా రక్షణ మార్గంలో నడిపించుకోగలవు. అవును, పూర్వము మరి దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను పోలి, మన తల్లి అయిన శారమ్మను పోలి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞకు లోబడే విధంగా దేవుని ఆశ్రయించిన స్త్రీగా శారా ఉన్నది కనుకనే శారాను ఏ రాజు కూడా ముట్టలేదు కదండి. ఎక్కడ ఆమె అపవిత్రపరచబడలేదు. దేవుడు ఆమె పక్షాన నిలబడి ఉన్నాడు, రాజుల హృదయాల్లో భయాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ఉత్తమమైనది ఏర్పరచుకోవాలని ఈ 2025 సంవత్సరం, ఈ ప్రత్యేకమైన ఈ స్త్రీల మహిళల దినోత్సవ సందర్భముగా ప్రభు మరి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం 42వ అధ్యాయం ద్వారా 42వ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, మరి ఉత్తమమైనది ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన బోధ వినే అనుభవం, ఆయన మెల్లని స్వరాన్ని ఆలకించే అనుభవం, నీ భారమంతా తేలిక చేసే అనుభవం, ఆయన పాద సన్నిధిలో నీ బరువు, నీ భారం అంతా కూడా, అవును, ఆయన పాదముల చెంత దించి ఆయన నీకు విశ్రాంతి ఇచ్చే అనుభవం, నీకు సేద తీర్చే అనుభవం, ఆ ఉత్తమమైనది ప్రభు ఈ సంవత్సరం నువ్వు పొందుకోవాలని మరి ఒకసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆశీర్వదించాలని. అవును ప్రియ సహోదరి, ఒక శక్తివంతమైన స్త్రీగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు చక్కగా నిర్వర్తించాలని, శక్తి వంచన లేకుండా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భర్త విషయంలో విసిగిపోయినా, బిడ్డల విషయంలో విసిగిపోయినా, అత్తమామలు, ఆడపడుచులు, లేకపోతే సొసైటీలో ఎంతో మంది ద్వారా ఎన్ని విధాలుగా నీవు అవును అలసట చెందినప్పటికీ కూడా దేవుని పాద సన్నిధిలో నీవు కూర్చున్నప్పుడు నీకు నెమ్మది దొరుకుతుంది, నీకు విశ్రాంతి దొరుకుతుంది, నీకు విడుదల దొరుకుతుంది, నీకు ఆనందం దొరుకుతుంది. ఈ ఉత్తమమైనది నీవు కూడా
ఏర్పరచుకొని ప్రభు దృష్టిలో ధన్యురాలుగా నీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొని ఉన్నది. శారా కూడా దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీగా ఉన్నది కనుకనే, అవును ప్రభువా తండ్రి, ఆ సమయములో అబ్రహాము ఆ రాజుల నుంచి కాపాడలేకపోయినప్పటికీ నిన్ను ఆశ్రయించిన స్త్రీగా ఉన్నది కనుక ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అవునయ్యా, నీ బిడ్డల పక్షాన నీవు నిలిచే దేవుడు. కొన్ని సందర్భాల్లో భర్త కాపాడతాడు అని భార్యగా, అవును ప్రభువా, ఎంతో ధైర్యంతో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నాయనా, మరి శారా పక్షాన నీవు నిలబడి నీ గొప్ప కార్యాన్ని చేసావు ప్రభువా. ఉత్తమమైనది ఏర్పరచుకొనుటలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేదు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సందేశం, ఈ మాటలు విన్న ప్రియ సహోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిశుద్ధ స్త్రీలను పోలి, అవును ప్రభువా, నీ వాక్యానికి లోబడి, నీ వాక్యాన్ని అనుసరిస్తూ తండ్రి నీ మహిమ కొరకు ఉత్తమమైన స్త్రీలుగా నాయనా, ప్రకాశించే వనితలుగా, అవును ప్రభువా, ఈ లోకానికి వెలుగునిచ్చే జ్యోతులుగా నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, దైవికమైన జ్ఞానాత్మతో మమ్ములను అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.